ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 42వ రోజు పారాయణం. ఈరోజు మనం అష్టాంగ యోగం అంటే ఏంటి, శివుని యొక్క 8 పేర్ల గురించి, మానసిక పూజ, మానస పూజ ఎలా చేసుకోవాలి, ఉపమన్యు చరిత్ర ఇవన్నీ తెలుసుకుందాం. ఉం? అష్టాంగ యోగం అంటే ఏంటి? ఓ ఋషులారా, శివశక్తి లేకపోతే ఏది సాధించలేము. తన భక్తులను అనుగ్రహించేందుకు శివుడే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాది అష్టాంగ యోగాలని సృష్టించాడు. యమము యమము అంటే సర్వేంద్రియాలను నిగ్రహించడం, లౌకిక వాంఛాయుతాలైన ఇంద్రియాలని ఆయా కర్మల నుంచి విరమింప చేయగలడం యమము అంటే. నియమం అంటే కట్టుబాటు, క్రమశిక్షణ పాటించడం. ఆ క్రమశిక్షణ స్వేచ్ఛాయుతమైనది కారాదు. వేదాల్లో చెప్పినట్లుగా ప్రవర్తించాలనే కట్టుబాటు కలదిగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదనమాట. వేదంలో ఏం చెప్తుందో అలానే ఉండాలి. ఆసనం పద్మాసనాది వివిధ ఆసనాలలో అనువైన వాటిని సుఖం కలిగించేంతగా అభ్యసించి అనంతరమే ఆచరణలో పెట్టాలి. ఈ ఆసనాలు యోగాభ్యాస పరులకు అత్యంత ఆవశ్యకాలై యోగాసనాలుగా ప్రఖ్యాతి చెంది ఉన్నాయి. ప్రాణాయామం అంటే వాయువును నిరోధించడం, అనగా మనం పీల్చే శ్వాసను, విడిచే శ్వాసను ఆపివేయడం అన్నమాట ప్రాణాయామం యోగా. ప్రత్యాహారం అనగా విషయ వాంఛల యందున్న అవయవాలను వైదికత్వం వైపు, కర్మల వైపు మల్ల చేయడం అని అర్థం. ధారణ సర్వదా భగవద్ విషయాన్నే చింతన చేయడం, ఏకాగ్రంగా ఉండడం. ధ్యానం భగవద్ విషయాన్నే చింతన చేయడం, ఏకాగ్రంగా ఉండడం. సమాధి ఆ చింతన ఏకాగ్రతను, స్వేచ్ఛను ఆచరిస్తూనే కాల పరిమితిని పెంచుకుంటూ వెళ్ళడం. దానికదిగా నిలవరించబడినప్పుడు అప్పుడు తప్ప మరే కారణాల వల్ల కూడా లౌకికల్లో చలించకపోవడం సమాధి అంటే. ఈ విధమైన అష్టాంగ యోగం వల్ల శివశక్తి ఉజ్వలమవుతుంది. అచిరకాలంలోనే జ్ఞానం వైపు ప్రయాణించడం జరుగుతుంది. ఇవన్నీ చేయలేని వారు ఈ దిగువ 8 నామాలను నిత్యం స్మరిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా శివశక్తి దృఢపడుతుంది. ఈ అష్టాంగ యోగాలన్నీ చేయలేని వారు ఈ 8 పేర్లను స్మరిస్తూ ఉన్నట్లయితే శివశక్తి దృఢమవుతుంది అని చెప్తున్నారు. మొదటిది శివాయ నమః. సర్వమందు మంగళము కలిగించినవాడా నీకు నమస్కారం. మహేశ్వరాయ నమః. తిరోధానకర్తమైన స్వామి నీకు నమస్కారం. రుద్రాయ నమః. వర్తమాన సర్వస్వాన్ని సర్వాపన్నివారకుడైన పరమాత్మ నీకు నమస్కారం. విష్ణవే నమః. సర్వత్రా వ్యాపించి ఉన్నవాడా నీకు నమస్కారం. పితామహాయ నమః. సర్వులకు మూలకారకుడైన వాడా నీకు నమస్కారం. సంసార బిషజే నమః. చావు పుట్టుకలు, మోహ దుఃఖాదులు అనే సమస్తమైన ప్రాపంచిక రోగాలను ఉపశమింపచేసే వైద్యుడమైన తండ్రి నీకు నమస్కారం. సర్వజ్ఞాయ నమః. పరమాత్మనే నమః. సమస్తానికి అతీతుడివై ఉండి కూడా సర్వలయందు మానవ భావన కలిగి స్వీయమైంది ఇతరమైనది కూడా లేకుండా భాషించే భగవంతుడా నీకు నమస్కారం. వీటిలో మొదటి 5 పంచ సాధనలకు నెలవై జగదాధారాలుగా, కడపటి 3 చివరిగా ఉన్నటువంటి 3 శుద్ధ నివృత్తి కారకాలై మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఉభయప్రదాలైన ఈ నామాష్టకం గురించి ఏ పాటి తెలుసుకున్నా కూడా అది సత్ఫలాన్ని అనుగ్రహిస్తుంది. అదేవిధంగా నామాష్టకం వలనే భౌతికపరమైన పూజాదులు చేయని వారికై మానసిక పూజార్థం పుష్పాష్టకం అని కూడా చెప్పబడిందనమాట. పుష్పాష్టకం మానస పూజ. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియం నిగ్రహం, సర్వభూతదయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం తదైనచ, సత్య పుష్పం, విధి పుష్పం, శివప్రీతికరం భవేత్. తొలి పుష్పంగా అహింసతో నిన్ను ఆరాధిస్తున్నాను. మలి పువ్వుగా నా సర్వేంద్రియాల చాపల్యాన్ని అరికట్టిన ఫలంతో సేవిస్తున్నాను. అన్ని భూతాలయందు కూడా దయాదృష్టులతో ప్రవర్తించడం అనే గుణాన్ని ఒక పువ్వుగా నీకు సమర్పిస్తున్నాను. నీ సేవలో ఉన్న నాకు ఎటువంటి కష్టనష్టాలు వాటిల్లవు. కానీ పురాకృతమైన ఏ సంచితార్థం వల్ల కానీ, నీ లీలా విలాసం వల్ల కానీ, కాలహేళ వల్ల కానీ వచ్చే సర్వ విధాలైన నష్ట కష్టాలను నీ అందలి ఏకాగ్రత వల్ల ఓర్చుకోగలగడమే చతుర్థ పుష్పంగా అర్పించుకుంటున్నాను. ఎటువంటి అపకారినైనా, ఘాతకుడినైనా నిర్మలంగా స్వీకరించే శాంతినే 5వ పుష్పంగా అర్చిస్తున్నాను.
తపస్సు 6వ పుష్పం. నిత్యం నీ గురించిన ధ్యానమే 7వ పుష్పం. స్థితిగతుల వల్ల కానీ ఇతరమైన ఏ వివాదాల వల్ల కానీ శంభో అసత్యం పలకకుండా సత్యాన్నే పలకాలి. ఎరిగినవి అయినా విషయాలన్నీ సత్యపుష్ప రూపంలో సమర్పిస్తున్నాను. ఇది పుష్పాష్టకం. నిజానికి ఈ 8 గుణాలు ఎవరిలో ఉన్నాయో వారు వేరే పూజలు చేయనక్కర్లేదు. ఆ గుణాలని శివపూజగా సంకల్పించడమే చాలు అని భావం. ఇక శివారాధకులు సర్వదా చేయాల్సిన లింగ పూజలు. వ్రతాలలో లింగ పూజలన్నింటి పార్థివ లింగ పూజ ఎంతో శ్రేష్టం. వ్రతాలలో పాశుపత వ్రతం అంత శ్రేష్టమైనది. ఈ వ్రత సంబంధిగా సాధకులు వైశాఖ మాసంలో వజ్రలింగాన్ని, జ్యేష్ఠ మాసంలో మర్గతలింగాన్ని, ఆషాఢంలో మౌక్తిక లింగాన్ని, శ్రావణ మాసంలో ఇంద్రనీలంతో నిర్మించిన లింగాన్ని, భాద్రపదంలో పద్మరాగలింగాన్ని, ఆశ్వయుజంలో గోమేతిక లింగాన్ని, కార్తీకంలో విద్రుమలింగాన్ని, మార్గశిరంలో వైఢూర్యలింగాన్ని, మాఘంలో సూర్యకాంత లింగాన్ని, ఫాల్గుణంలో చంద్రకాంత లింగాన్ని సేవించాలి. ఈ చెప్పబడిన రత్నాలు లభించినప్పుడు అన్ని నెలలోనూ కూడా బంగారపు లింగాలను అర్చించవచ్చును. బంగారం కూడా లభించకపోతే వెండి లింగాల్ని, వెండి కూడా దొరకపోతే రాగి లింగాన్ని, అది కూడా కరువైతే రాతి లింగాన్ని, అందుకు కూడా గతి లేకపోతే మట్టి లింగాన్ని ఆరాధించుకోవచ్చును. సుగంధ ద్రవ్యములతో చేసిన లింగాలు కూడా సేవనీయాలే. వర్ణాశ్రమ ధర్మ రీత్యాను, ఆయా కుటుంబ ఆచారాల రీత్యాను, వారి వారి వేద శాఖల రీత్యాను ఏ ఏ లింగాలు అర్హమో వాటినే పూజించాలి. పూజ అనంతరం తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ఆసీనులై దర్భలు పట్టుకొని దర్భాసనం మీద కూర్చొని ప్రాణాయామం చేస్తూ శాస్త్రానుసారం శివనామం జపం చేసి, నీ ఆనతో ఈ వ్రతాన్ని ఇంతటితో పూర్తి చేశాను తండ్రి అని చెప్పి నమస్కరించుకొని అక్కడ ఉన్న దర్భలన్నీ తీసి ఉత్తర దిక్కుకు విసర్జించాలి. దండలు, నారబట్టలు, మేకలం విసర్జించి ఆచమనం చేసి పంచాక్షరి జపించి, శక్తిమంతులైతే జీవితాంతం వ్రతాచరణ చేయాలి. గతంలో దౌమ్యుడి సోదరుడైన ఉపమన్యుడు ఈ వ్రతం వల్లనే అన్ని పాపాలు పోగొట్టుకున్నాడు. మరి ఉపమన్యు ఏ విధంగా వ్రతం చేసుకున్నాడు, తన పాపాలను ఎలా పోగొట్టుకున్నాడో తెలుసుకుందాం. వ్యాఘ్రపాదుడు అనే ముని ఉండేవాడు. ఆయన కొడుకే ఉపమన్యుడు. అతను పసితనంలోనే తండ్రికి దూరం కావలసి వచ్చింది. ఉపమన్యుడు అతని తల్లి మేనమామల ఇంటి వద్దనే ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా మేనమామ బిడ్డలందరూ యథేచ్ఛగా తృప్తిగా పాలు త్రాగుతూ ఉండేవారు. కేవలం ఆశ్రితులుగానే చూడబడుతూ ఉండటం వల్ల ఉపమన్యుడికి తగినంత క్షీరం అందేది కాదు. శైశవం వల్ల క్షీరప్రియుడైన ఉపమన్యుడు పాల కోసం తల్లిని ఒత్తిడి చేశాడు. ఆమె వద్ద పాలు ఏనాడూ ఇరిగిపోయాయి. అందువల్ల పేలాల పిండి నీళ్లలో కలిపి అవి పాలను చెప్పి ఇచ్చింది. బిడ్డకు అతడు రుచి పసిగట్టాడు. అవి పాలు కానే కావు అన్నాడు. తల్లి తమ దీనావస్థను చెప్పి దుఃఖించింది. ఉపమన్యుడు పరిస్థితి అవగాహన చేసుకున్నాడు. తల్లిని ఓదార్చాడు. తాను శివునికై తపస్సు చేసి పాల సముద్రాన్ని సంపాదించుకుంటాను అన్నాడు. తల్లి చాలా ఆనందించింది. శివ పంచాక్షరిని ఉపదేశించింది. నాయన, ఈ శివ పంచాక్షరిని అఘోరాస్త్రంగా వర్ణిస్తారు. శైవులకు దీనిని మించిన ఆయుధం మరొకటి లేదు. నిత్యం దీనిని స్మరించు అని చెప్పింది. తన భర్త నుండి లభించి తనచే భద్రపరచబడిన విరజా భస్మాన్ని కుమారుడికి ఇచ్చింది. ఆ బూడిద ఓంకారపూర్వకమై 5 అక్షరాలు మాత్రమే తోడుగా తపస్సుకు నడిచాడు ఉపమన్యుడు. అంత చిన్న వయసులో 8 ఇటుకలు స్థాపించాడు. దానిపై మట్టి లింగాన్ని ఉంచాడు. ఘనసహితంగా శివుణ్ణి ఆవాహనం చేశాడు. అందుకున్నాడు తపస్సు. ఆ ప్రాంతాల్లో మసిలే శాపగ్రస్తులైన రాక్షసులది చూశారు. అనేక రకాల విఘ్నాలు కల్పించబోయారు. ఉపమన్యుడు దేనిని ఎవ్వరిని కూడా లెక్క చేయలేదు. తన తపస్సు అలాగే కొనసాగించాడు. చివరికి ఆ రాక్షసులే పారిపోయారు. అతనికి కింకరులే ఉండిపోయారు. మారిపోయారన్నమాట, దాసోహం అయ్యారు. రాను రాను ఉపమన్యుడి తపస్సు తీవ్రత పెరగడంతో దేవలోక వాసులు సైతం హడలిపోయారు. విష్ణువును ముందుంచుకొని కైలాసం వెళ్ళారు. శివుణ్ణి ప్రార్థించారు. శివుడు ఉపమన్యుణ్ణి పరీక్షించదలిచాడు. తాను ఇంద్రుడిలా మారి ఆ బాలుడు ముందు కనిపించాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. ఉపమన్యుడు ఇంద్రుణ్ణి లెక్క చేయలేదు. నాకు నీతో పని లేదు, నాకు నిత్యుడు, శాశ్వతుడు, శుద్ధ సత్వుడైన శివుడికే తపిస్తున్నాను. నేను ఆ శివుడు అనుగ్రహిస్తే కానీ తపస్సుని ఆపను.
నా కోరికలు నువ్వు తీర్చకపోవక్కర్లేదు అని అన్నాడు. తీర్చక్కర్లేదు, నాకు శివుడే కావాలి, ఇంద్రుడు వద్దు అని అంటున్నాడు ఆ బాలుడు. ఇంద్రుడి వేషంలో ఉన్న ఈశ్వరునికి నవ్వుకొని తన లోపాలన్నీ తానే బయటపెట్టుకున్నాడు. ఆయన లోపాలు ఎవరికి మాత్రం తెలియవు. ఎగుడు దిగుడు కళ్ళు, ఎద్దు మీద సవారీ, బూడిత పూత, శ్మశాన విహారం వరుసగా ఏకరబెట్టాడు. శివనింద భరించలేకపోయాడు ఆ చిన్నారి ఉపమన్యుడు. ఓహోహో, ఊరుకుంటే మరీ మితిమీరిపోతున్నావే, ఉండు నీ పని చెప్తాను అంటూ తల్లి ఇచ్చిన పిత్రార్జితమైన విరజాభస్మ పిడికెడు తీసి అఘోరాస్త్రం మంత్రించి ఇంద్రుడిపై ప్రయోగించిపోయాడు. ఆనందించాడు నిత్యనందనుడు. తక్షణమే తన నిజరూపం చూపించాడు. పార్వతీ సమేతంగా ఉపమన్యుడికి నేత్రానందం చేశారు. ఆహా, ఆ పరాత్పరుడి దివ్య దర్శనంతో ఉపమన్యుడికి నోట మాట వచ్చింది కాదు. ఆనందానికి పరాకాష్ట పొందాడు. అతడి తన్మయతో ఎరిగిన తరుణేంద్రశేఖరుడు అడగకుండానే వరాలిచ్చాడు. పాల కడలితో పాటు పెరుగు కడలి, నేతి కడలి కూడా ఉపమన్యుడు సొంతం చేశాడు. అతనికి గణాధిపత్యాన్ని ఇచ్చాడు. ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు నా బిడ్డవే అన్నాడు. మరి నా బిడ్డ కాడా ఏమిటి అంటూ అమ్మవారు బాలుని అంకన చేర్చుకుంది. తల నిమిరింది. కుమారస్వామిని ఎలా గారం చేస్తుందో అలా గారం చేసింది. అమ్మవారి అంకం చేరాక ఇంక చెప్పేదేముంది, నిత్యం కుమారత్వం, దానికదే సిద్ధించింది ఉపమన్యుడు అంత చిన్న వయసులో. అనంతరం ఉపమన్యుడు హిమవత్ పర్వత ప్రాంతం చేరాడు. అక్కడికి ఒకనాడు శ్రీకృష్ణుడు వచ్చాడు. ఉపమన్యుడికి నమస్కరించాడు. ఉపమన్యుముని, శివభక్తులందరిలోకి సర్వశ్రేష్ఠుడివయ్యా నువ్వు, పుత్ర సంతానార్థినై ఆ శివుడి గురించి తపస్సు చేయాలని వచ్చాను. శైవ విధిని ఇచ్చి విధానాలు తెలియమన్నాడు. కృష్ణుడు అడుగుతున్నాడండి ఉపమన్యు మహర్షిని. ఉపమన్యుడు చెప్పసాగాడు. కృష్ణ, నువ్వెవరో నాకు తెలుసు. నువ్వు శివధ్యానం చేయడం ఇప్పుడు కొత్త ఏమీ కాదు. నీకు తెలుసు. తెలిసిందే అయినా అడిగావు కనుక 10 మందికి తెలియడం కోసం మరొకసారి చెప్తున్నాను. ఆ శివుణ్ణి మించి ఏదీ లేదు. ఆయనను ధ్యానించడం పరమోత్కృష్ట కార్యంగా భావించి చేస్తే సర్వకామనలు సిద్ధింపచేస్తుంది శివధ్యానం. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి నమోలయ. అంటే కృష్ణ, 1,000 సార్లు పూజించే కన్నా ఒక్కసారి స్తోత్రం చేయడం గొప్పది. 1,000 సార్లు స్తుతించడం కన్నా ఒక్కసారి జపం చేయడం శ్రేష్టం. 1,000 సార్లు జపించడం కన్నా ఒక్కసారి ధ్యానించడం చాలా మంచిది. 1,000 సార్లు ధ్యానిస్తే ఒక జన్మతో, అంటే ఒక లయ అంటే జన్మతో సమానమవుతుంది. అసలు దేనికైనా ప్రధానమైనది భక్తి. ఆ భక్తి బాహ్య, అనన్య, ఏకాంత అనే 3 విధాలుగా ఉంది. బాహ్య భక్తి ఇది అత్యంత మందంగా సాగుతుంది. ఇది ప్రవర్తమానం కాగా రూపం మార్చుకుంటుంది. అది 2వ రకం భక్తి. ఇంకొకటి అనన్య భక్తి. ఇది కొంచెం చురుగ్గా సాగుతుంది. కొందరు జన్మతః అనన్య భక్తియుతులు అవుతారు, ప్రహ్లాదుడు. మరికొందరు బాహ్య భక్తిలోంచి ఇందులోకి వస్తారు. ఈ అనన్య భక్తి క్రమంగా 3వ తరహాలోనికి పరిణమిస్తుంది. 3వది ఏంటి? ఏకాంత భక్తి. ఇది అతి శీఘ్రమైన విధానం. ఈ జన్మలోనే శివ సాయుధ్యాన్ని కల్పిస్తుంది. భక్తి 1-2 గడిచి కానీ లేదా పురాకృత సుకృతం వల్ల జన్మతః కానీ ఈ భక్తి అబ్బుతుంది. 3వదనమాట. వేగంలో భేదమే కానీ ఈ భక్తి మార్గాలు 3 దేనిని అనుసరించినా కూడా క్రమశః శివలోకం చేరడం తథ్యం. జపం. జపం కూడా 3 రకాలు. ఒకటి ఉదత్తానుదాత్త స్వరాలతో అందరికీ వినపడేలా చేసేది, అంటే పైకి జపించడం, పలకడం. ఇది వాచక జపం అనబడుతోంది. పెదవులు కదుపుతూ ధ్వని బయట వారికి వినపడకుండా చేసేది ఉపాంశువు. ఇది మధ్యమ ఫలాన్ని ఇస్తుంది. పెదవులు కూడా కదపకుండా తనలో తానే జపించుకోవడం మానస జపం. ఇది అతి ఉత్తమమైన పద్ధతి. ఇక అగర్భ జపం, సగర్భ జపం అని మళ్ళా 2 రకాలు. అగర్భ జపం అంటే జపానికి ముందు వెనుకలలో ప్రాణాయామం చేయడం, అంటే ప్రాణాయామం చేసి జపించి మళ్ళా ప్రాణాయామం చేయడం. ప్రాణాయామం చేస్తూనే అదే స్థితిలో ఉండి 40 సార్లు జపించే పద్ధతిని సగర్భ జపం అంటారు. 40 సార్లు జపించే శక్తి లేని వాళ్ళు 5 సార్లు కానీ 3 సార్లు కానీ కనీసం 1 పర్యాయమైనా జపించాలి. సగర్భంగా మానసిక జపం ఒక్కసారి జపించినా అది అనేక రెట్లు సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వ్రేళ్ల మీద కన్నా వేళ్ల మీద ఉన్న రేఖలపై లెక్కిస్తూ చేస్తే 8 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. పుత్రజీవి బీజాలతో జపించినట్లయితే అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది.
అంతకన్నా శంఖమణులు, వాటికన్నా ప్రవాళాలు, వీటికన్నా స్ఫటికలు, వాటికన్నా ముత్యాలు, అంతకంటే పద్మబీజాలు అధిక ఫలదాలు. బంగారపు జపమాలతో చేస్తే చెప్పనలవి కాని ఫలం. కుశగ్రంథులు కానీ రుద్రాక్షమాలలు కానీ వాడినట్లయితే ఆ ఫలాన్ని మనమే కాదు శివుడు కూడా చెప్పలేడు. మరికొంత విషయాలు జపమాల గురించి రేపటి రోజున తెలుసుకుందామండి. ఇది శ్రీ శివ మహాపురాణం 42వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.